హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనే కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో, ముందు వీడియోలో వచ్చేసి నేను సైడ్ కట్స్ అనేవి, అలాగే సైడ్ స్టిచెస్ అనేవి ఎలా పర్ఫెక్ట్‌గా వేసుకోవాలో చూపించాను కదా! సో, దానికి కంటిన్యూషన్ వీడియో నేను కింద కట్ వర్క్ అంటే ఈ డ్రెస్‌కి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేశానని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా! సో, దానికి కంటిన్యూషన్ వీడియో అనేది ఇది. సో, మీరు ఎప్పుడైనా గూడా ఇలా పెద్ద పెద్ద కట్స్ అనేవి పెట్టడం కోసం ఒక బ్యాంగిల్ లాంటిది అలా తీసుకోండి. నేను బ్యాంగిల్ సైజ్ గూడా వచ్చేసి 2/4 సైజ్ అయితే తీసుకున్నాను. సో, మనకి సైజ్ గూడా చాలా పెద్దగా 26, 28 ఉంటే మనకి రౌండ్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి. నాకు తెలిసి 24 సైజ్ ఇంకా 22 సైజ్ అయినా గూడా పర్లేదు. కాకపోతే నా దగ్గర 22 సైజ్ లేదు గాబట్టి నేను 24 సైజ్ బ్యాంగిల్‌తో అయితే మనకి స్కాలప్స్ అయితే నేను మార్కింగ్స్ అయితే పెడుతున్నాను. ఒకసారి వీడియోని క్లియర్‌గా జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. నేనిక్కడొచ్చేసి లైనింగ్ పైన ఈ మార్కింగ్స్ అయితే చేస్తున్నాననమాట. సో, కింద వైపునొచ్చేసి ఒక 1/2 ఇంచ్‌కి స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌నయితే నేను మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆహ్, 2 ఇంచెస్, 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో, చూసారు గదా! ఇలా స్ట్రెయిట్‌గా 2 ఇంచెస్, 2 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అనేది చేసేసి, నేను స్కేల్‌తో ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీస్తున్నాననమాట. సో, ఇలా గీసుకుంటే మనకి కట్స్ అనేది మనం బ్యాంగిల్‌తో మార్కింగ్ చేసినప్పుడు చాలా బాగా వస్తాయన్నమాట. అంటే మనకి స్కాలప్స్‌కి మనకి మధ్యలో కటింగ్ చేసినప్పుడు గూడా రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. అలాగే అన్నీ ఈవెన్‌గా సమానంగా వస్తాయన్నమాట. సో, ఇలా మీకు ఒకవేళ ఈ కట్ రౌండ్ అనేది ఇంత రౌండ్‌గా వద్దనుకుంటే 1 ½ ఇంచ్‌కైనా మీరు మార్కింగ్ చేసుకోండి. సో, ఇంకా కొంచెం మనకి ఇంకా రౌండ్ తగ్గాలనుకుంటే 1 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది గానీ, నాకు తెలిసైతే 1 ½ ఇంచ్, 2 ఇంచెస్ పెడితేనే ఈ రౌండ్స్ అనేవి బాగా కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ అనేది చూసారు గదా! సో, కింద చాలా పర్ఫెక్ట్‌గా మనకి ఇట్లా వచ్చాయన్నమాట షేప్స్ అనేవి. సో, ఇలా మొత్తం మార్కింగ్స్ అనేవి చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది గదా! సో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఈ మార్కింగ్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్‌ని వేసైతే స్టిచ్ అనేది వేయాలి. సో, ఈ స్టిచ్ వేసేటప్పుడు గూడా మనం ఎప్పుడైనా గూడా ఈ స్కాలప్స్ అనేవి తిప్పేటప్పుడు పాదాన్ని ఎత్తుతూ అలాగే కిందికి అంటే మనం నీడిల్‌ని దింపుతూ జాగ్రత్తగా అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గూడా స్కాలప్ డిజైన్ ఏది పెట్టినా గూడా కొంచెం ఓపికగా టైం తీసుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట. సో, ఎంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చిన టైలర్ అయినా గూడా ఈ డిజైన్‌కి సంబంధించి స్టిచ్ చేస్తే మాత్రం చాలా టైమే పడుతుంది. సో, ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎలా స్టిచ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. సో, చూసారు గదా! పాదాన్ని కొంచెం కొంచెం పైకి ఎత్తుతూ అలాగే నీడిల్‌ని మనకి మూలల దగ్గర ఆపి ఇలా అడ్జస్ట్ చేస్తూ నేనైతే ఈ కట్ మనకి రౌండ్ షేప్ అనేది స్టిచ్ అనేది వేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది ఎప్పుడో 1 మంత్ బ్యాక్ అయితే రావాలి. కాకపోతే నేను బిజినెస్ పేజ్ స్టార్ట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే ఈ వీడియో అనేది ఎడిట్ చేయడానికి టైం అనేది అస్సలు సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు గూడా ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసిన తర్వాత అలాగే కంటిన్యూయేషన్‌గా నేను 2 వరకి స్టిచ్ చేసి తర్వాత ఈ వీడియోస్ అనేవి ఎడిట్ చేసి నేను మార్నింగ్ వరకి మిగతా 2 వీడియోస్ అలాగే ఒక 2 షార్ట్స్ అనేవి నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ అనేవి ఇస్తున్నాననమాట. సో, ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆహ్, మనకి 4:45 అలా అవుతుందనమాట. అంటే నేను నైట్ మొత్తం పడుకోకుండా ఈ వీడియోస్ అనేవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ అనేవి ఇస్తున్నాను. అంటే ఒకే రోజు కొన్ని వీడియోస్ అనేవి రెడీగా ఉంటే ఆహ్, మళ్ళీ తర్వాత మిగతా ఫ్రాక్స్ అలా స్టిచ్చింగ్‌వి చేసినవి మళ్ళీ షూట్ చేయొచ్చు గదా! అందుకని. అంటే ఇవి మన ఫోన్‌లో ఉండడం వల్ల స్పేస్ అనేది నాకు అసలు అడ్జస్ట్ అవ్వట్లేదనమాట. స్టోరేజ్ ఫుల్ అవుతుంది. అలా అని చెప్పి ఈ వీడియోస్ అనేవి నేను పెట్టలేదు కాబట్టి అలాగే ఉంచాల్సొస్తుందనమాట. సో, అందుకని టైము కుదుర్చుకొని నేనైతే ఇప్పుడు ఆహ్
పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ వరకి ఈ వీడియోస్ అనేవి మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ అనేవి ఇస్తున్నాను. అందుకే కొంచెం వాయిస్ అనేది డల్‌గా రావచ్చు. ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. సో, చూసారు గదా! మొత్తం కట్ వర్క్స్ అనేవి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే జస్ట్ నార్మల్‌గా ఇలా రివర్స్ అయితే చేశాను. చేసి టాప్ స్టిచ్ ఏమి వేయట్లేదనమాట. అంటే వేయకుండా నేనిలా ఐరన్ అయితే చేస్తున్నాను. సో, నాకు టాప్ స్టిచ్ వేసిన దానికంటే ఇలా ఐరన్ చేస్తేనే నీట్‌గా అనిపిచ్చింది. సో, అందుకోసమే నేను ఐరన్ అనేది చేస్తున్నాను. సో, చూసారు గదా! చాలా బాగా నీట్‌గా అయితే వచ్చాయన్నమాట. సో, ఇలా ఒక్కొక్క మనకి ఈ స్కాలప్‌నయితే మంచిగా నీట్‌గా ఐరన్ అయితే చేసుకోవాలి. సో, ఈ స్కాలప్‌కి సంబంధించిన డిజైన్ అనేది కొంచెం ఓపికతో కూడుకున్నదే. అందుకే కొంచెం కాస్ట్ గూడా మనం ఎక్కువ వేయాల్సొస్తుందనమాట కస్టమర్స్‌కి. సో, అంటే ట్రెండింగ్‌లో ఇది ఉంది గాబట్టి కొంచెం హార్డ్ అయినా మనం కుట్టాలి తప్పదు కస్టమర్స్‌కి కూడా. సో, చూసారు గదా! ఎంత బ్యూటిఫుల్‌గా మొత్తం రెడీ అయిపోయిందో. ఇది ఫ్రంట్, బ్యాక్‌కి మనకి డ్రెస్‌కయితే వస్తుందనమాట. సో, మీరు ఈ డ్రెస్‌కి సంబంధించిన ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో, అవి గూడా ఎలా ఉన్నాయనేది నాకు కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గూడా అడగండి. నేను కంపల్సరీ వీలు చేసుకొనైతే మీకు వీడియోస్ అనేవి పెట్టడానికైతే ట్రై చేస్తాననమాట. టైం సెట్ చేసుకొని. సో, ఇలా నేను ఒకసారి సమానంగా చూసుకొని ఇలా సెంటర్‌కి కటింగ్ అనేది చేస్తున్నాను. సో, చేసి ఇప్పుడు ఈ పీస్‌నొచ్చేసి మనం డ్రెస్‌కి నేను అటాచ్ చేయాలనమాట. అయితే లోపల లైనింగ్ వచ్చేసి నేనిలా ఫోల్డింగ్ వేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ మీకు అంటే కొంత మ్యాటర్ అనేది చెప్పాలని చెప్పి నేను వీడియో రన్ అవుతుంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యకుండా నేను వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను. కాకపోతే నేనెందుకు అలా చెప్పానంటే ఇవి జస్ట్ స్కాలప్స్ మనకి స్టిచ్ చేయడమే కాబట్టి మీరు వీడియోని చూస్తూ నేను వాయిస్ ఓవర్ ఏమిస్తున్నానో వింటారు గదా! అని చెప్పి అంటే మనది వ్లాగింగ్ ఛానల్ అట్లేం కాదు గదా! నాది అంటే ఏదైనా విషయం ఉంటే చెప్పడానికి. అందుకే మధ్యలో నేను టైం దొరికినప్పుడైతే మీకలా చెప్పాననమాట. అంటే ఆల్మోస్ట్ నాకు ఈ వీడియోస్ అనేవి నాకు ఫోన్‌లో ఉండిపోయాయన్నమాట అలా 2 మంత్స్ నుంచి. సో, 2 మంత్స్ నుంచి ఉంటే నేను 1 మంత్ ముందు ఆ 2 వీడియోస్ అనేవి పెట్టాను. నెక్స్ట్ స్టిచ్ చేసినవి. సో, మిగతా వీడియోస్ అనేవి అలానే ఉండిపోయాయి. నాకసలు టైం సెట్ అవ్వలేదన్నమాట. సో, అందుకే వీలు చేసుకొని ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను. సో, ముందుగా నేను పైపింగ్ అనేది అటాచ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఈ రెడీ చేసుకున్న పీస్‌నైతే నేను స్టిచ్ చేస్తున్నాననమాట. అంటే మనకు రివర్స్ చేసినప్పుడు ఇండివిడ్యువల్ పైపింగ్ వేస్తే ఎలా మనకి బ్లౌజెస్‌కి ఉంటుందో సేమ్ అట్లా వస్తుందనమాట. అంటే మనకు పైపింగ్ ఈ జాయింట్ వేసిన దగ్గర డీటెయిలింగ్ కోసం మనకి పైపింగ్ అనేది కనబడుతుంది. సో, చూసారు గదా! ఇలా. మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే మంచిగా మనకి నీట్‌గా ఉంటుందనమాట. ఈ టాప్ స్టిచ్ గూడా వచ్చేసి పైపింగ్ థ్రెడ్‌కి అలాగే క్లాత్‌కి మధ్యలో పడేలాగా వేస్తున్నాను. సో, అలా వేస్తే ఏమిటంటే మనకి కుట్టు కనిపించకుండా ఉంటుందనమాట. సో, మీరు గూడా ఈ టిప్ అనేది ఒకసారి ఫాలో అవ్వండి. సో, ఇలా జాయింట్ అనేది వేశాను గదా! సో, వేసిన తర్వాత ఇక్కడ సైడ్ కట్స్ అనేవి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలనమాట. సో, ఇలా చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. సో, నాకైతే ఈ డ్రెస్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు సేమ్ మోడల్ ఒకవేళ నేను అంటే పార్ట్స్ పార్ట్స్‌గా పెట్టాను గదా! ఏమన్నా అర్థం అవ్వకపోతే నన్ను కింద కామెంట్స్‌లో అయితే అడగండి. సేమ్ మనకి ఇదే మోడల్ అయితే నాకు మనకి ఆఫ్‌లైన్ కస్టమర్ అయితే స్టిచ్చింగ్ కోసం ఇచ్చారు. సో, నేను మీకు డీటెయిల్‌గా కావాలని నన్ను కామెంట్స్‌లో అడిగితే వాళ్ళ డ్రెస్ అనేది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు షూట్ చేసి అయితే పెడతాననమాట. అంటే ఈ షూట్ చేసి, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడం అనేది చాలా ప్రాసెస్. కాకపోతే నేను పెట్టిన వీడియో అనేది రీచ్ ఎక్కువ వెళ్ళకపోతే నాకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపిస్తుంది. మీకు కావాలంటే కమెంట్స్‌లో అడగండి. నాకు ఒక 100 మంది చూసినా కూడా హ్యాపీయే. నేను కంపల్సరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, మీరైతే కామెంట్ చేయండి. డ్రెస్‌కి సంబంధించిన మొత్తం వీడియో అనేది
కటింగ్ అనేది ఒక పార్ట్ లాగా, మొత్తం స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక పార్ట్ లాగా అయితే నేను మీకు అంటే షార్ట్ అండ్ స్వీట్‌గా నేనైతే క్లియర్‌గా, డీటెయిల్‌గా నేను మీకు చెప్తాను. అంటే ఇలా పార్ట్స్‌గా చెప్తే కొంతమంది స్టార్టింగ్ వీడియోస్ చూడకుండా చూసిన వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! అందుకని చెప్తున్నాను. సో, చూసారు గదా! నేను వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్ బాయ్.